హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవి ఇవి అన్నీ. ఈ వీడియోలో మీకు అటుకులతో కేసరి చేసి చూపిస్తానండి. ఎప్పుడు కేసరి అంటే బొంబాయి రవ్వతో అంటే ఉప్మా రవ్వతో చేస్తూ ఉంటాం కదా. ఈసారి అటుకులతో ట్రై చేయండి, ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు వీడియో చూద్దాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఇక్కడ నేను ఒక గిన్నెతో అటుకులు తీసుకున్నానండి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటుకులు మాడిపోకుండా కొంచెం రంగు మారే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు ఇలాగ నొక్కితే మనకి 2 ముక్కలు అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి కొద్దిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని పిండిలా కాకుండా రవ్వలా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. రవ్వ మాదిరిగా ఉండాలండి, పిండి అయిపోకూడదు. అదిగో చూడండి, ఆ విధంగా ఉండాలి. అలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసానండి నేను. వీటిలో కొన్ని జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు ఫ్రై చేశాను. జీడిపప్పులు కిస్మిస్లు ఒకేసారి మీరు వేసేసారనుకోండి నేతిలో, కిస్మిస్లు తొందరగా మాడిపోతాయి. అందుకని జీడిపప్పులు ముందు వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కిస్మిస్లు వేసుకోవాలి. కొంతమంది 2 విడివిడిగా కూడా ఫ్రై చేసుకుంటారు. ఇలా వేసుకుంటే మీకు 2 ఒకేసారి ఫ్రై అయిపోతాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని సపరేట్గా పెట్టుకోవాలి. ఇవన్నీ సపరేట్గా తీసుకున్న తర్వాత మిగిలిన నేతిలో మనం రెడీగా పెట్టుకున్న అటుకుల పౌడర్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ పౌడర్నంతా నేను ఒక గ్లాసులో వేసి కొలత కోసం చూశాను. గ్లాసు రవ్వ అయిందండి ఇది నేను తీసుకున్న గ్లాస్కి. ఈ గ్లాసు రవ్వ కూడా ఇలా నేతిలో వేపి కొంచెం రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు పాలు పోసానండి. ఏ పాలైనా పోసుకోవచ్చండి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మీకు ఇంకా బాగా టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పాలన్నీ ఈ రవ్వ బాగా పీల్చేసుకుంటుందండి, చాలా స్పీడ్గా పీల్చేసుకుంటుంది. ఉండలు లేకుండా ఈ పాలన్నీ రవ్వలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ పాలు బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాస్ పంచదార వేసుకోవాలండి. ఈ పంచదార వేసిన తర్వాత ఇది కొంచెం మళ్ళీ పలచగా అవుతుంది. ఈ పంచదార అంతా ఈ అటుకులు పాలు మిశ్రమంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా ఉండేలాగా బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలండి. ఏ స్వీట్లో అయినా ఒక పించ్ సాల్ట్ వేసుకుంటే చప్పదనం లేకుండా మంచి కమ్మగా ఉంటుంది స్వీటు. అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను టేస్ట్ బాగుంటుందని మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసానండి. మీకు నెయ్యి ఇంత ఎక్కువ వాడడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మనం ముందు వేసుకునే నెయ్యి అయినా సరిపోతుంది. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో నేను కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసానండి. కొంచెం పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ వేసి ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసాను. ఇది కూడా మీకు ఇష్టమైతేనే వేసుకోండి. ఫుడ్ కలర్ వాడడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ అంతా బాగా కలిసేలాగా ఇందులో బాగా కలుపుకోవాలి. అంతేనండి, పోహా కేసరి అంటే అటుకుల కేసరి రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో. ఎప్పుడూ బొంబాయి రవ్వతోనే కాకుండా ఈసారి ఇలాగ అటుకులతో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే టేస్ట్ మీకు నచ్చితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.